ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డారా, ప్రభు అయిన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా జూన్ నెల 26వ తారీఖు 2026 శుక్రవారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆనుదేనామన్న. ఈ దినం మన ధ్యానాంశం ప్రభు సన్నిధిలో మెత్తని మనసు. ప్రభు సన్నిధిలో మెత్తని మనసు. దేవుని వాక్యం చదువుకుందామండి. 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయం 19వ వచనం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చింది అనగా, ఈ స్థలం పాడొగననియు దాని కాపురస్తులు దోషణాస్పదులెదురనియు నేను చెప్పిన మాటను ఆలకించి మెత్తని మనసు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వం ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితు గనుక నీవు చేయు మనవి నేను అంగీకరించినాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. దేని బిడ్డారు, మీరంతా బాగున్నారండి? మీ ఆరోగ్యాలలోనే మీకోసం ప్రతిదినం కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. మీరంతా కూడా ఆరోగ్యంగా ప్రభులో ఎదుగుచు ప్రతి ఉదయకాలం సాయంకాలం కుటుంబ ప్రార్థనలో, వ్యక్తిగత ప్రార్థనలో, వాక్యం ధ్యానిస్తూ ప్రార్థనలో కొంత సమయం గడపాలని ప్రభు పేరట మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. దేని బిడ్డ, దేవుని వాక్యం మనం చూసినట్లయితే ఈ సమయంలో ఈ 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయం 19వ వచనంలో, నీ హృదయము మృదువైనందున నీవు విని ఈ స్థలముల గురించి దాని నివాసుల గురించి నేను పలికిన మాటలు విని నీవు నా సన్నిధిని నిన్ను తగ్గించుకొని నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితు గనక నేను నీ మనవి ఆలకించినానని ఇది యెహోవా వాక్కుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనం సందర్భం చూసినట్లయితే యోధారాజు ఏషియా దేవాలయాన్ని మరమ్మతు చేస్తూ ఉండగా ప్రధాన యాజకుడు హిల్కియా మోషే ధర్మశాస్త్ర గ్రంథాన్ని కనుగొంటాడు. షాపాన్ లేఖరి ఆ గ్రంథాన్ని రాజుకు చదివి వినిపిస్తాడు. దాన్ని విని వెంటనే ఆ ఏషియా తన బట్టలు చింపుకొని దేవుని కోపానికి భయపడతాడు. అప్పుడు ప్రవక్త్రి హుల్డా ద్వారా దేవుడి మాట చెప్పినట్లుగా ఆ 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయం 19వ వచనం చూస్తాం. ఈ వచనంలో మనం మూడు విషయాలు మనం చూస్తున్నాం. మొదటిగా మృదువైన హృదయం దేవునికి నచ్చుతుంది. నీ హృదయం మృదువైనందున అంటే ఏషియా మొండిగా లేడు. దేవుని మాట విని పశ్చాత్తాపడే మనసు ఉంది. దేవుడు గర్విష్ఠ హృదయానికి కాదు, విరిగి నలిగిన హృదయాన్ని ఆయన చూస్తాడు. కీర్తన గ్రంథం 51వ కీర్తన 17వ వచనం, దేవునికి విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైనటువంటి బలిని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. దేని విడరా, రెండవదిగా మనం చూసినట్లయితే పశ్చాత్తాపం అంటే బయట చర్యలే కనబడాలి. యోషియా కేవలం మనసులో బాధపడలేదు, బట్టలు చిప్పుకున్నాడు, కన్నీరు విడిచాడు. అంతేకాదు వెంటనే దేశంలో సంస్కరణ మొదలుపెట్టాడు. నిజమైన పశ్చాత్తాపానికి క్రియలు ఉంటాయి. దేవుడు ప్రార్థన వింటాడు. ఈ యొక్క మూడవదిగా ఏషియా తగ్గించుకున్నందున దేవుడు నేను నీ మనవి వింటేనే అన్నాడు. అంతేకాదు ఆ తరంలోనే విపత్తు రాకుండా ఆపేసినట్లుగా 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయం 20వ వచనం చూస్తున్నాం. ఒక వ్యక్తి తగ్గింపు మొత్తం దేశానికి ఆశీర్వాదం తెస్తుంది. దేవుని బిడ్డ, నీ జీవితంలో తగ్గింపు జీవితం ఉందా? తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావా? దేవుని వాక్యం విన్నప్పుడు మన స్పందన ఎలా ఉంటుందండి? సాకులు చెప్తున్నామా, లేక ఆ ఏషియాలాగా వెంటనే తగ్గించుకున్నామా? దేవుడు ఇప్పటికీ అలాగే ఉన్నాడు. మృదువైన హృదయంతో ఆయన దగ్గరకు వెళితే ఆయన క్షమించి వింటాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. చాలామంది ఈ హెచ్చరికను ఖాతరు చేయకపోవడం వల్ల నశించిపోతున్నారు. ప్రభు మాట విని వణికేవారు ధన్యులు. ఏషియా అలాగే చేశాడు. యోధా పాపాల నిమిత్తం దేవుడు గొప్ప కీడును పంపిస్తానని తీర్మానం చేసినప్పుడు ఏషియా ప్రభు సన్నిధిలో ఆ మెత్తని మనసు కలిగి విధేయుడైనందువల్ల ఆ కీడును తప్పించుకోగలిగినట్లుగా వాక్యాలు చూస్తున్నాం. అలాంటి విధేయత చూపించగలిగే మెత్తన మనసు దేని బిడ్డ నీకు ఉన్నదా? అలాంటి దీనత్వాన్ని నువ్వు నేర్చుకుంటున్నావా? అలా అయితే నువ్వు కూడా కీడు నుండి తప్పించబడతావు. ఈ రోజుల్లో జరుగుతున్న పాప క్రియలను బట్టి నువ్వు నిట్టూర్పులు విడుస్తూ ఏడ్చినట్లయితే దేవుడు నీ మీద ఒక ముద్ర వేసి ప్రత్యేకపరుచుకుంటాడు. దేవుని చేత ప్రత్యేకించబడిన వారు ఆయన యందు భయభక్తులు ఉన్నవారు, ఆయన వాక్యం అంటే భయము వణుకు కలిగిన వారు, దేవుని చేత ప్రత్యేకించబడేవారు ఒక క్షేమకరమైనటువంటి స్థానాన్ని చేరేంత వరకు ప్రజలను వారి పాపాల నిమిత్తం హతం చేయడానికి నియమించబడిన దూత తన కత్తిని వరలో ఉంచాలని దేవుడు అతనికి ఆజ్ఞ ఇచ్చాడు.
ఈ కాల పరిస్థితులు మనం భయపెడుతున్నాయా? దేశంలో లంచగొండితనం, జారత్వం ప్రబలిపోతున్న కారణంగా కలుషితం అయిపోయిన సమాజం మీదకి జాతీయ విపత్తు వచ్చి పడుతుందేమో అని భయపడుతున్నామా? అలా భయపడటం సహజమే. అయినప్పటికీ వాగ్దానం మీద ఆధారపడి దేవుని బిడ్డ, నేను నీ పితరుల యొద్దకు నిన్ను చేర్చుదును, నువ్వు నెమ్మది నొందిన వాడే సమాధికి చేర్చబడదు, నేను ఈ స్థలం మీదకి రప్పబో కీడును నీవు నీ కనులతో చూడని చూడు. ఇదే యెహోవా వాక్కు. ఇంకా మనకున్న గొప్ప నిరీక్షణ ఏమిటంటే, మన ప్రభువే త్వరలో వచ్చి మన కన్నిటిని తుడిచివేస్తాడు. మన దుఃఖ దినాలు సమసిపోతాయి. ఎంత గొప్ప వాగ్దానం అండి! ఈ వాగ్దానం పట్టుకొని ప్రభు సన్నిధిలో మొరపెడదాం, తగ్గించుకుందాం, వినయంతో ప్రభు సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేద్దాం. దేశానికి, కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉందాం. దేవుడి మాటలు దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు చెల్లించుకున్నాను. ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చినటువంటి ఈ వాగ్దాన సందేశాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను నాయన. ఎంతమైతే అయితే నాయన తగ్గింపు లేక మా తండ్రి కఠిన హృదయంతో మరి నాయన మెత్తన మనసు లేక అవిధేయులుకుంటున్నారు, వారితో మీరు మాట్లాడండి. ఈ వర్తమానం ప్రతిదినం కూడా వింటూ, షేర్ చేస్తూ, లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులందరూ దీవించండి. ఓలీ టీటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు మారుమూల గ్రామంలో, మురికివాడలో ఆయా గ్రామాల చర్చను పరిచయం దీవించి, దీనదాస్తులను, దాస్తురాను, విధవరాను, దిక్కులేని బిడ్డలు, తండ్రి లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకొని వారి ప్రతి అవసరం తీర్చండి. ఈ దినం పుట్టినదినాలు, వాహదినాలు, శుభదినాలు జరుపుకునే బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమైన దాకటైన బిడ్డలు ధరింపజేసి వారి పట్ల నూతన కార్యం జరిగించండి. రోగులైన బిడ్డ పని ప్రత్యేక చూపించండి. ఎవరైతే హాస్పిటల్, ఐసీఐలో సీరియస్ కండిషన్లో ఉంటున్నారో, ఎట్టి వ్యాధితో బాధపడుతున్నారు, ఇప్పుడే కలవరి శిలువ రక్త ప్రభావాన్ని శిరస్సు మొదలు పాదం ప్రారంభజేస్తున్నాం నాన్న. స్వస్థత, ఆరోగ్య, విడుదల యేసు నామములో ప్రకటిస్తున్నాం నాన్న. ఏ కుటుంబాలు అయితే తమ ప్రియులు నిద్రించి మరణించి దుఃఖంలో వ్యాధులు ఉన్నారు, మా తండ్రి వారికి కావాల్సిన ఆదరణ దయచేయండి. స్వదేశ విదేశాలు ఉద్యోగం లేక, వీసాలు రాక, చాలని జీతాలతో మరి బాధపడుతున్నారు, అందరి పట్ల కార్యం చేసి ఈ నెలలో నాయన వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చిన కాక, వివాహం కాక ఇంటపడిన బిడ్డల కోసం నీ సన్నిధిలో మొరపెడుతున్నావు నాయన. మీరే కార్యం చేసి నాయన వారికి సరిపోయే చక్కని విశ్వాసులైన బిడ్డలను దయచేసి వారి వివాహాలు ఘనంగా జరుగును గాక. మా దేశాన్ని, మా దేశ ప్రపంచ దేశాలని, మా నాయకులను, ప్రపంచ నాయకులు దీవించండి. ఈ దినమంతటా నీ బిడ్డల చుట్టూ మీరు రక్తం చేయండి నాయన. ఉదయం బయలుదేరి సాయంకాలం గృహాలు చేరి పర్యంతో కాపాడిన దూతలు కావలించమని సమస్త మహిమాఘనత మీకే చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మదేవునికి అన్యుల సహవాసం సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక. ఆమేన్.